ఈ మాట చాలా ఆశ్చర్యకరమైనది, ఆసక్తితో కూడినది. ఇంకా చెప్పాలంటే నా మట్టుకు నాకు భయాన్ని కల్పించే మాట. మనందరికీ కూడా మాదిరికరమైన మాట, మాదిరిని లేకపోతే మాదిరిలో నడిపించే మాట. ఒకటి, ఇందులో ఏముంది? ఆశ్చర్యం ఉంది. 2, ఆసక్తి ఉంది. 3, భయం ఉంది. నా మట్టుకు నేను గ్రహించింది వాక్యం చదువుతున్నప్పుడు. 4, మనందరికీ మాదిరిలో నడిపించే మాట. ఎందుకు ఈ 4 లక్షణాలు ఈ మాట కలిగి ఉందంటే, మాట చదువుతా ఉన్నప్పుడు క్రింద వచనం రాయబడిన మాట ఏంటంటే 9వ వచనం, ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడైనప్పటికీ మనిషిగా వచ్చాడు కానీ ఆయనలో ఏ లోపం లేదు. సరి చేసుకోవాల్సినటువంటి ఏ విషయం కనపడదు. హీఈస్ పర్ఫెక్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో ఏ లోపం, ఏ దోషం, ఏ శాపం, సరి చేసుకోవాల్సినటువంటి ఏ విషయం లేని ఒక గొప్ప నరుడు భూమి మీద ఉన్నాడు. కాబట్టి ఆ మాట వాడుతున్నాను. ఇంత పర్ఫెక్ట్గా ఉన్న, పరిపూర్ణుడైన, పరిపూర్ణ సిద్ధి పొందినా ఆయన అంగీకరింపబడవలసిన అవసరత ఉంది అని అపోస్తలుడైన పౌలు గారికి పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షతనిచ్చి రాయించాడు. కొన్ని సందర్భాల్లో మన ఆత్మీయ స్థితి ఎట్లా ఉంటుందంటే, నేను కూడానా, నన్నెవరా అనేది. అంటే నేను కూడానా, నన్నెవరు అనేది ఈ మాటలన్నీ ఏం తెలియజేస్తున్నాయంటే మన ఆత్మీయ గర్వాన్ని సూచిస్తున్నాయి. నేను కూడానా, నాలో ఏ లోపం లేదు కదా అన్నట్లుగా. ఈ మాటను మనం కనుక స్పష్టంగా ధ్యానం చేస్తే, ఆయనలో ఏ లోపము లేనప్పటికీ, అన్ని విషయాల్లో పరిపూర్ణుడిగా ఉన్నప్పటికీ, సంపూర్ణ సిద్ధి పొందినప్పటికీ ఆయన అంగీకరింపబడవలసిన అవసరత ఉందట. ఎవరి చేత? తండ్రి చేత, దేవుని చేత. ఈ మాట చదువుతుంటే నాకు భయం వేసింది. చదివినప్పుడల్లా భయం కలుగుతుంది. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడే, దేవుని కుమారుడైన యేసయ్యే, అన్నిట్లో పరిపూర్ణుడైన ఆయనే, సంపూర్ణ సిద్ధి పొందిన యేసయ్యే అంగీకరింపబడవలసి వస్తే వాట్ అబౌట్ మీ? నా పరిస్థితి, నీ పరిస్థితి ఏంటి? ఈయన చాలా విషయాలలో మనకు మాదిరి చూపించాడు. అందులో ఒక విషయం ఈరోజు నేను చెప్తాను. అదేంటంటే, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడట మహారోదనతోను ఎట్లా ప్రార్థన చేశాడు? మహారోదనతోను, కన్నీళ్లతోనూ తనను మరణము నుంచి రక్షింపగలవానికి ఏమేం చేశాడట? ప్రార్థనలు, యాచనలు సమర్పించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఒకసారి మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన అని ఒక్క మాటతో తేల్చలేదు. అపోస్తలుడైన పౌలులో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఒక విషయాన్ని ఆయన చెప్పాలంటే ఒక పదంతో తేల్చి చెప్పడం. ఆయన రాసిన ప్రతి మాట లోతైన అర్థం కలిగింది. ఒక విషయాన్ని ఆయన చెప్పాలంటే ఎలా చెప్తాడంటే, దేవుడు ఆయనకి ఇచ్చిన మహాజ్ఞానం ఎలాంటిదంటే, ప్రార్థన, ఆయన ప్రార్థన చేసి అంగీకరింపబడెను. లేకపోతే ఈ మాట 2 ముక్కల్లో తేల్చి చెప్పొచ్చు. 1, ప్రార్థన. 2, దేవుని యందు భయభక్తులు. ఆయన శరీరధారిగా ఉన్న దినములలో ప్రార్థన చేసి మరియు ఆయన యందు భయభక్తులు కలిగి అంగీకరింపబడెను అని 2 మాటలతో తేల్చేయలేదు. కానీ ప్రార్థనా జీవితం గురించి విస్తరించి మాట్లాడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. ఎలా ప్రార్థన చేశాడు యేసయ్య అంటే, మహారోదన. ఎలా చేశాడండి? మహారోదన. 2వ లక్షణం ఏంటండి? కన్నీళ్ళు. ఈ 2 మాటలు దేన్ని సూచిస్తున్నాయి అంటే, ఒక వ్యక్తి యొక్క, సరే ఎవరో వ్యక్తి గురించి ఎందుకు, యేసయ్య యొక్క అత్యున్నతమైన ప్రార్థన ప్రమాణాన్ని సూచిస్తుంది.
యేసు ప్రభుకున్న ఆ ప్రార్థనలో సమర్పణను సూచిస్తుంది. ప్రార్థనలో ఆయనకున్న వైరాగ్యాన్ని చూపిస్తుంది. ప్రార్థనలో యేసు ప్రభు ఎదిగిన తీరు తెన్నులను ఈ రెండు మాటలు వివరిస్తున్నాయి. అందరిలాగా ప్రార్థన చేయలేదట. ఎలా ప్రార్థన చేశాడంటే మహారోదన, గ్రేట్ క్రయింగ్. ఇంకా ఎలా ప్రార్థన చేశాడట? కన్నీళ్లతో. ఏమేం చేశాడంట? ప్రార్థనలు మరియు యాచనలు. ప్రార్థన అంటే నాకు అర్థమైన భాషలో, నేను అర్థం చేసుకున్న భాషలో, నాకున్నటువంటి ఆత్మీయ అనుభవాన్ని బట్టి నేను చెప్తాను ఈ రెండు మాటలకు అర్థం. ప్రార్థన అంటే పదే పదే ప్రార్థన చేయొచ్చు, ఆసక్తితో ప్రార్థన చేయొచ్చు, ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేయొచ్చు. యాచన అంటే అడిగే విధానంలో పూర్తి మార్పు. అదేంటో తెలుసా? యాచకుడు అనే వ్యక్తిని ఎవరంటామో తెలుసా? దిక్కు లేని వాడిని, ఆధారం లేని వాడిని, పోషించబడుటకు అయోగ్యుణ్ణి, ఏమాత్రం నిన్ను అడుగుటకు అధికారము కానీ అర్హత కానీ లేనివాడిని. ఏమంటే సొంత కొడుకున్నాడు అనుకోండి, భోజనపు బల్ల దగ్గరికి వచ్చి ఏం చేస్తాడు? భోజనం పెట్టకపోయినా తనే వేసుకొని తనే భుజించి వెళ్ళిపోతాడు, వస్తాడు. కానీ ఒక యాచకుడు అలా అడగడు. అమ్మా భోంచేసి 7 రోజులైందమ్మా, అమ్మా కడుపు కాలిపోతుందమ్మా, ఒక్క ముద్ద పెడితే వెళ్ళిపోతానమ్మా, ఒక్క ముద్ద తల్లి, కూర లేకపోయినా పర్వాలేదు, పచ్చడైనా తింటానమ్మా. అంటే ఒక అడుక్కునే వ్యక్తి ఏమాత్రం పరిచయం లేని, ఏమాత్రం అధికారం లేని, ఏమాత్రం అర్హత లేని, ఏమాత్రం అడుగుటకు ఏ సత్సంబంధం లేని మరొక వ్యక్తిని ఏ విధంగా అడుక్కుంటున్నాడో, మన యేసయ్య తండ్రితో ఉన్న సంబంధాన్ని ఎక్కడ కూడా చులకన భావం చేయకుండా, తేలిక భావం చూపించకుండా, ప్రార్థనలో నిర్లక్ష్యం చేసుకోకుండా యేసయ్య తండ్రిని అడుక్కుంటున్నాడు. నానా, అయ్యా అయ్యా చెయ్యయ్యా, దయచేసి చెయ్య, ఇట్లా ఈ విధంగా ఆయన అడుక్కుంటున్నాడు ప్రార్థనలో. దేవునికి స్తోత్రం చెప్పండి, మంచి స్తోత్రం చెప్పండి. ఇంకా ఎలా చేశాడు? మహారోదనతో. ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప ప్రార్థనలో అనుభవం ఏంటంటే, మన వ్యక్తిగత జీవితాల్లో ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు మనకేమి నేర్పిస్తాడంటే రోదనతో ప్రార్థించేసే కృప. స్తోత్రం చెప్పండి. కన్నీళ్లతో ప్రార్థించే అనుభవం. దేవుని వాక్యం సెలవిస్తుంది, కన్నీటితో విత్తువాడట సంతోషగానాలతో కోస్తాడు. కన్నీటితో విత్తుకుంటూ వెళ్ళేవాడు సంతోషగానములతో పనులు కోసుకుని వస్తాడు. ఒక భూమికి నీరు అవసరం, అందుకే వర్షాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఒక పంటకి వర్షం అవసరం, అందుకే రైతులు ఆ భూమిని తడుపుతారు. ఆయా కాలాలలో నీరు పోస్తారు. ఎరువు మాత్రమే కాదు, నీరు పోస్తారు. నీరు లేకుండా ఏ మనిషి కూడా బ్రతకలేడు. ఇంకా అద్భుతమైన మాట చెప్పన, ఈ భూ ప్రపంచం మీద 70% ఉంది నీరు, 30% ఉన్నది భూమి. ఆ భూమిలో కూడా నివాసయోగ్యంగా ఎడారులు, కొండలు, లోయలు, ఇంకా అతి తక్కువగా భూమి ఉంది. ప్రకృతి ద్వారా కూడా దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మన ఆత్మీయ జీవితంలో కన్నీటి ప్రార్థనకు అత్యధికమైన ప్రాధాన్యత ఉంది. స్తోత్రం స్తోత్రం. 70% నీరే ఉంది భూమి మీద. ఒక క్రైస్తవుడు ఎలా ప్రార్థించాలి అంటే, కొన్ని సందర్భాల్లో మామూలుగా ప్రార్థన చేస్తాం, భారం లేనట్లుగా అనిపిస్తుంది కానీ భారంతోనే ప్రార్థన చేస్తాం, కన్నీళ్ళు రావు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, మౌనంగా ప్రార్థన చేస్తాం, కొన్నిసార్లు శబ్దం వచ్చేలా ప్రార్థన చేస్తాం. ఇలా అనుభవాలు ఏమైనా కానీ ఒక్క మాట నన్ను చెప్పనివ్వండి, అదేంటంటే ఈ రెండు అనుభవాలు మనకి తరచుగా ఉండాలా. స్తోత్రం చెప్పండి. ఏమనుభవాలంటే, మహారోదనతో చేసే ప్రార్థన అలవాటు చేసుకోవాలి. రెండవదిగా కన్నీటితో చేసే ప్రార్థన మనకి కావాలి. మహారోదన, కన్నీరు. ఇందాక చెప్పాను కదా, ఎండిన భూమికి నీరు ఎంత అవసరమో, ప్రపంచ మానవాడికి నీరు ఎంత అవసరమో, మనిషి శరీరానికి నీరు ఎంత అవసరమో, ఈ భూ ప్రపంచం మీద 70% నీరు ఏ విధంగా అలుముకొని ఉందో, మన కన్నీరు కూడా ప్రపంచానికి, మొదటిగా మన ఆత్మీయ జీవితానికి, తర్వాత సంఘానికి, తర్వాత మన దేశానికి, తర్వాత ప్రపంచానికి అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ కన్నీరు జీవింపజేస్తుంది సంఘాలని. ఈ కన్నీరు మన ఆత్మీయ జీవితంలో రగిలింపజేస్తుంది. ఈ కన్నీరు ఎండిపోయిన మోడుగా ఉన్న జీవితాలను కూడా తిరిగి పచ్చగా,
సస్యశ్యామలంగా, ఆశీర్వదించబడిన రీతిలో. ఎందుకు ఈ మాట పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపించాడంటే, మన సంఘంలో రోదన చేయు స్త్రీలు లేవాలి. ఆమేన్. రోదన చేయు యవనస్తులు లేవాలి. ఆమేన్ చెప్పండి. రోదన చేయు పురుషులు లేవాలి. కన్నీరు ఒక వ్యక్తికి ఎప్పుడు వస్తుందంటే, తట్టుకోలేని బాధ. అంటే ద పీక్ స్టేటస్ ఆఫ్ ఎ హ్యూమన్ మైండ్, ఒక మనిషి యొక్క ఉచ్చస్థితి, భావోద్రేకాలకు సంబంధించిన ఉచ్చస్థితి. మన కన్నీటి ప్రార్థన కూడా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు కన్నీరు కాల్చి ప్రార్థన చేయగలమంటే, ప్రార్థనలో అత్యున్నతమైన స్థితి కలిగినప్పుడు. ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. ఇది ఒక్క రోజుతో వచ్చేది కాదు. దినదినం 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 దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాలి, ప్రార్థించాలి, కన్నీరు కార్చాలి. మీకు ఇంకా బాగా అర్థమయ్యే పరిభాషలో చెప్తాను. కొంతమందికి కదిలిస్తే ఏడుపు వస్తుంది, వాళ్ళకి అదొక అలవాటు. మరి ముఖ్యంగా ఆడవాళ్ళు, భర్త ఏదన్నా అన్నా వెంటనే జలజల కన్నీరు కారిపోతాయి. తండ్రి ఏదన్నా అంటే వెంటనే కారిపోతాయి. తల్లి ఏదన్నా అనరాని మాట అంటే వెంటనే నీళ్లు కారిపోతాయి. అంటే వారి సున్నితమైన హృదయం. ఆ కన్నీటికి గుర్తు ఏంటంటే, వారి సున్నితమైన హృదయాన్ని కలిగి ఉన్నారని. దేవుని ఆత్మను పొందుకున్న మనం నిష్కల్మషంగా, నిర్దోషంగా ప్రార్థనా జీవితంలో ఎదిగిన వారం అయితే, మనకు దేవుడు నేర్పించేటువంటి మరొక స్టాండర్డ్ ఆఫ్ ప్రేయర్ లైఫ్, మరొక ఉన్నతమైన స్థాయితో కూడిన ప్రార్థనా జీవితం ఏంటంటే కన్నీటి ప్రార్థన. స్తోత్రం, హల్లెలూయా. ఈ కన్నీటి ప్రార్థన మనల్ని జీవింపజేస్తుంది. ఇంకా ఏ ప్రార్థన తెలుసా? మహారోదన. ఇది అనుభవపూర్వకంగా వస్తేనే ఒక వ్యక్తికి తెలిసింది తప్ప, ఎదుటి వ్యక్తి ప్రార్థిస్తే చూసినప్పుడు, లేకపోతే ఇంకేదో కలిగినప్పుడు ఇది పెద్దగా మనకు అనుభవంలోనికి రాదు. మహారోదన అనేది మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. అదేంటో తెలుసా? మహారోదన ఎప్పుడు వస్తుంది ఒక వ్యక్తి కంటే, తన ఇంట్లో ఆత్మీయులను కోల్పోయినప్పుడు అందరూ వచ్చి చూసి వెళ్తారు, కానీ ఆ బంధువులు, రక్త సంబంధికులు, కుటుంబస్తులు మాత్రమే అన్కంట్రోలబుల్ క్రయింగ్. ఎవరు కూడా నిరోధించలేని, నివారించలేని, ఇక ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఎవరైనా అపార్థం చేసుకుంటారేమో అని ఏ వ్యక్తి కూడా చనిపోయిన తన వారిని బట్టి అభ్యంతర పడనట్లుగా మహారోదనతో కూడిన ప్రార్థన ఏం చేస్తుందంటే, ఆ తండ్రి ఎదుట రోదిస్తూ ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రభువా నిత్యము ప్రార్థించే అలవాటు మనం ఏం చేస్తుందంటే, రోదనతో కూడిన ప్రార్థనలోను, కన్నీటి ప్రార్థనలోను నడిపిస్తుంది. ఈ మాట చదువుతున్నప్పుడు మనం అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత ఏంటంటే, మనం చేసే ప్రార్థన మనకు చాలదు. ఇట్స్ నాట్ ఎనఫ్ ఫర్ అవర్ స్పిరిచువల్ లైఫ్స్. ఇంకా చెప్పాలంటే, దేవుని రాకడలో ఎత్తబడుటకు కావలసిన ప్రార్థన అభిషేకం మనకి ఇది కాదు, ఇది చాలదు. ప్రార్థన చేస్తున్నాము అంటే 3 గంటల 4 గంటల అనేది ఓకే, దట్స్ ఆల్సో ఏ పాయింట్. అది కూడా ఒక పాయింటే. కానీ ప్రార్థన చేస్తున్నామంటే ఒక సమయమా, లేకపోతే ఇంకోట అనేది పక్కన పెడితే, మన ప్రార్థనలో ఎంత కన్నీరు కార్వగలుగుతున్నాం, ప్రార్థనలో ఎంతగా దేవుని సన్నిధిలో యాచించగలుగుతున్నాం, ప్రార్థనలో ఎంతగా మొరపెట్టగలుగుతున్నాం, ప్రార్థనలో ఎంత విజ్ఞాపన చేయగలుగుతున్నాం, ప్రార్థనలో ఎంత యాచించగలుగుతున్నాం, ప్రభుని రోధించగలుగుతున్నాం. ఇవన్నీ చెప్పే నాకైనా వినే మీకైనా ఒక రోజుతో వచ్చేది కాదు. కానీ డే బై డే కన్నీటి ప్రార్థన అలవాటు అవుతూనే ఉంటుంది. ఆ ప్రార్థనే మనకి ప్రార్థనను నేర్పిస్తుంది. మీకు సూత్రం గుర్తుండాలి, ప్రార్థనే నీకు ప్రార్థన నేర్పిస్తుంది. ఈ ప్రపంచంలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలు, కంప్యూటర్ శాస్త్రం, వేరే ఏదో నేర్పించి అనేక మంది ఉన్నారేమో, కానీ ప్రార్థనను నేర్పించే ఒక గురువు ఎవరయ్యా అంటే యేసయ్యే. రెండవదిగా, నీ ప్రార్థనే లోతైన ప్రార్థనకు బాట వేస్తుంది. ఆమేన్, ఆమేన్. ప్రార్థనే ఎప్పుడైతే నీలో ప్రార్థన తగ్గిద్దో, ఆ ప్రార్థనలో ఒక డ్రైనెస్, ఎండిపోయిన అనుభవం. ప్రార్థన చేస్తావు కానీ ఆ మాటలు పైకి వెళ్తున్నాయి అన్న విశ్వాసం నీకు కలగదు. ప్రార్థన చేస్తావు కానీ చేసిన ఫీలింగ్ రాదు. ప్రార్థన చేస్తావు కానీ ఎప్పుడైపోతుంది అన్న ఫీలింగ్తో చేస్తావు. ప్రార్థన చేస్తావు కానీ ఫలభరితంగా అనిపించదు ప్రార్థన. సంథింగ్ ఇస్ దేర్ మిస్సింగ్.
ఏదో మిస్ అవుతుంది మన ఆత్మీయ జీవితంలో. కానీ ప్రార్థన ఎప్పుడు ఫలభరితంగా ఉంటుంది, ప్రార్థన ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటుంది, ప్రార్థన ఎప్పుడు రసవత్తరంగా ఆసక్తితో కూడినగా ఉంటుంది, ఇంకా చేయాలనే ఆలోచన కలుగుతుంది. ఎప్పుడు ప్రార్థన 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 ఉంటుందంటే దేవునితో నీవు కలిగి ఉన్న అత్యున్నతమైన సంబంధాన్ని బట్టి. స్తోత్రం చెప్పండి. దేవునితో నీకు పెరిగిన సంబంధం పెరిగిన కొలది నీకేమైపోతుందంటే ఆత్మలో మూలుగులు వస్తాయి, కన్నీటి ప్రార్థన వస్తుంది, రోదనతో కూడిన ప్రార్థన వస్తుంది. బైబిల్ అనేక మందిని మనం చూస్తున్నాం, అయ్యా తల జలమయంగా మారిపోయింది ఇర్మియాది, నాది మారగలదా? ఇర్మియా చేసినట్లు నేను చేయగలనా? ఇర్మియా ప్రార్థించినట్లు మనసులో ప్రార్థించగలనా? ఇర్మియా ప్రార్థించినట్లుగా పడుకొని ప్రార్థించగలనా? ఇర్మియా ప్రార్థించినట్లుగా కన్నీటి పర్యంతమయ్యేలాగా ప్రార్థించగలనా అని మనం అనుకుంటాం, కానీ అనుకున్నంత కాలం ప్రార్థన చేయలేము. మొదలు పెట్టండి. ఇర్మియా గురించి చెప్పడం తేలికే, వినడం తేలికే. యేసయ్య ప్రార్థనా జీవితం గురించి బోధించడం తేలికే, బోధ వినడం తేలికే. అయితే నేను ఒక మాట చెప్పనా, నీవు దినదినము ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఇర్మియా వంటి కన్నీటి ఆత్మను దేవుడు మనకిస్తాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నీవు కన్నీరు విడుచుట నేను చూచితిని అన్నాడు హిజ్కియాతో. హిజ్కియా సాధారణంగా ప్రార్థించలా. ఎలా ప్రార్థన చేశాడండి? కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. కనాను స్త్రీ సాధారణంగా ప్రార్థన చేయాల. ఎలా ప్రార్థించిందండి? కన్నీటితో, యాచనతో గోజాడింది. నీ జీవితంలో ప్రార్థనకు సమయం ఇవ్వనంత వరకు, మరి ముఖ్యంగా ప్రార్థన విషయంలో నువ్వు సీరియస్గా లేనంత వరకు నువ్వు ప్రార్థన పరిశుద్ధాత్మ నేర్పించడు. ప్రార్థన మీద నీకు ఒక ప్యాషన్ ఉండాలి, ప్రార్థన మీద నీకు ఒక ఆశ, ఆసక్తి రగలాలి, మండాలి. ఇర్మియా అంటాడు, నా శరీరంలో ఎముకలు ఏమైపోతున్నాయి? అగ్నితో మండుతున్నాయి. స్తోత్రం చెప్పండి. అతని ఆత్మీయ జీవితం ఎట్లా ఉందంటే అతని లోపల ఉన్న ఎముకలు కూడా ఏమైపోతున్నాయి? అగ్నితో. ప్రార్థన విషయంలో మనం గనక ఈ విధంగా ఉన్నట్లయితే ఒక్కొక్క స్థాయిలో మనల్ని ప్రార్థించే కృపను దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఆయనట మహారోదనతో, కన్నీళ్లతో తన ప్రార్థనలు ఆలకించగలిగిన, తనను మరణం నుంచి రక్షించగలిగిన దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు, యాచన చేస్తున్నాడు, ప్రార్థనలు చేస్తున్నాడు. అప్పుడు మాత్రమే అంగీకరించబడ్డాడట. ప్రియులరా, యేసు ప్రభువు ఎంతగా ప్రార్థనలో పోరాడాల్సి వస్తే మనం పోరాడాల్సిన అవసరం లేదా? దేవుని కుమారుడయ్యుండి ప్రార్థన తన జీవితంలో అత్యవసరమైనటువంటి అంశంగా ఉంటే మన జీవితంలో కూడా ప్రార్థన అత్యవసరమైంది కదా. ప్రార్థన చేయలేక పాడైపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ప్రార్థనకి సమయాన్ని వెచ్చించి నేను పాడైపోయాను, నశించిపోయాను, దరిద్రుడిని అయిపోయాను, పనికి మళ్ళీ ఉన్నాను, ఈ ప్రార్థన నన్ను ఈ రీతిగా దిగజార్చింది అని ఎవడైనా చెప్పగలడా? ఎందుకు మన జీవితంలో శాపం? ఎందుకని మన జీవితంలో ఎండిపోయిన అనుభవం? ఎందుకని మన ఆత్మీయ జీవితంలో అసంతృప్తి? ఎందుకని మోడు బారిన అనుభవాలు? కంటిన్యూస్ ప్రేయర్ లేక, ఎడతెగని ప్రార్థన లేక, ప్రార్థన నేర్చుకోవాలని ఆశ లేక. ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళి మన దినదినము నాయన నాకు ప్రార్థన నేర్పించు స్వామి, నాకు ప్రార్థన నేర్పించు నాయన, ఇంకా లోతుగా ప్రార్థించాలి, ఇంకా నేను పశ్చాత్తాపంతో ప్రార్థించాలి, ఇంకా భారంగా ప్రార్థించాలి అని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు నూతనమైన కోణాలు, ఆత్మీయ స్థితి మనకిస్తాడు. ప్రార్థించటం మన మనస్సుగా మారుతుంది. ఆమేన్. ఆ భారం ఎలా అయిపోద్దంటే మన జీవితంలో ప్రార్థించడం ఒక మనస్సుగా మారిపోద్ది. ఆ మనసు ఎప్పుడు వస్తుందంటే దినదినం 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 చేస్తూనే ఉండే అనుభవాలలో నుండి ఆ మనస్సు పుడుతుంది. సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. కొంచెం ఆయన పెందలెక్కడనే లేచి, ఇంకా నువ్వు చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసయ్య ప్రార్థన అనుభవాలలో మొట్టమొదటిది ఏంటంటే వేక ప్రియ, పెందలెక్కడనే లేచి అరుణోదయ ప్రార్థన, వేకుజాము ప్రార్థన, ఉదయకాల ప్రార్థన.
ఎప్పుడు వస్తుంది మహారోధనతో కూడిన ప్రార్థన? ఎప్పుడు వస్తుంది కన్నీళ్లతో కూడిన ప్రార్థన? ఎప్పుడు ఈ విజ్ఞాపన చేసే కళ వస్తుంది? ఎప్పుడు మనకి యాచనలు చేసే ఆ కళ అబ్బుతుంది అంటే, క్రమంగా ఉదయాన్నే లేచి ప్రార్థన చేయగలిగిన వాళ్ళు ప్రార్థన పరులుగా, విజ్ఞాపనకర్తలుగా మార్చబడతారు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నువ్వేమి చేయక్కర్లా, కష్టపడక్కర్లా. వాళ్ళలాగా ప్రార్థన చేయలేకపోతున్నాడు, వీళ్ళలాగా ప్రార్థన చేయలేకపోతున్నాను, ప్రార్థనలు ఎదగలేకపోతున్నానని కంగారు పడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. అంతటితో నీ ప్రార్థనా జీవితాన్ని ముగించి ఇక దానిని నిర్లక్ష్యం చేసి లైట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి ఉదయం మొరపెట్టడం నీకు అలవాటైతే ప్రతిదినం ఆయన ప్రార్థన నేర్పించడానికి నీ వద్దకు వస్తాడు. ఆమేన్. ఎంత కండిషన్గా ప్రార్థన చేశాడు, ఎంత ప్రార్థన విషయం ఎంత ప్యాషన్ కలిగి ఉన్నాడంటే, ప్రతి ఉదయం యేసు ప్రభు చేసిన పరిచర్య ఏ దైవజనుడు చేశాడు? యేసు ప్రభు చేసిన పరిచర్య ఏ విశ్వాసి చేశాడు? యేసు ప్రభు చేసిన పరిచర్య ఏ ప్రవక్త, ఏ దైవజనుడు, ఏ స్వార్థకుడు? నో. ఆయన పగలంతా కాలి నడకన ఎన్ని మార్గాల్లో వెళ్ళాడు, ఎంతమందికి స్వార్థను ప్రకటించాడు? పగలపూట ఒకసారి ఒక్క గంట అయినా ఆయన పడుకున్నట్లుగా మనకి బైబిల్ లేఖనాలు ఎక్కడైనా ఉన్నాయా? లేవు. పగలంతా ప్రయాస పడుతూనే ఉన్నాడు, రాత్రి కూడా అనేక సందర్భాల్లో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఇంత భారభరితమైన పరిచర్య చేస్తూ, ఇంత భారభరితంగా ప్రార్థన చేస్తూ, నిద్రా సమయాన్ని కూడా తక్కువగా చేసుకుంటూ మళ్ళట అందరికంటే ముందు లేచి అరుణోదయం ఇంకా చీకటి ఉండగానే లేచి ప్రార్థన చేయడం అలవాటు చేసుకున్నాడు. స్తోత్ర. ఈరోజు మనం ఎక్కువజాము ప్రార్థన చేయకపోవడానికి గల కారణం ఏంటంటే, బాడీ పెయిన్స్ కావచ్చు, అలసిపోయిన పరిస్థితి కావచ్చు, ఏదో కష్టపడ్డానన్న ఫీలింగ్ కావచ్చు, ఏదో శరీరంలో సిక్నెస్ కావచ్చు, బాగోక అనారోగ్యంగా ఉండడాన్ని బట్టి కావచ్చు. ఇవేవి వేకుజాము ప్రార్థనకు ఆటంకాలుగా దేవుడు చూపలేరు. తన శరీరం ఆటంకంగా లేదు, ఏ పరిస్థితి ఆటంకంగా లేదు. ఎలా ప్రార్థన చేస్తున్నాడట? పెందల కడలే లేచాడట, ఇంకా చీకటి ఉందట. మీరు గుర్తుపెట్టుకోండి, చీకటి ఉండగానే ప్రార్థించేవారు లోకమునకు వెలుగై ఉంటారు. స్తోత్రం చెప్పండి. ఇంకా చీకటి ఉంది, కానీ ఈ నీతి సూర్యుడైన యేసయ్య, జ్యోతిర్మయుడైన యేసయ్య ప్రార్థించడానికి వెళుతున్నాడు. నేనంటాను, చీకటిలో ప్రార్థించేవారు ప్రకాశిస్తారు దేవుని కొరకు, మండుతారు దేవుని కొరకు, రగులుతారు దేవుని కొరకు, అభిషేకించబడతారు దేవుని పని కొరకు. డోంట్ గివ్ అప్ ద వేకప్ ప్రేయర్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఉదయకాల ప్రార్థనను ఎప్పుడు కూడా మానొద్దు, మానొద్దు, మానొద్దు. ఎందుకు తెలుసా? ప్రతి ఉదయం దేవుడు మన శరీర అవయవాలన్నిటికీ కూడా శక్తిని ఇవ్వడం మర్చిపోలేదు. ఎవ్రీ డే హీ గివ్స్ స్ట్రెంగ్త్ టు ఎవ్రీ ఆర్గన్. ప్రతి ఆర్గాన్కి, ప్రతి అవయవానికి, ప్రతి అణువుకి కూడా దేవుడు ఏం చేస్తాడు? శక్తిని ఇస్తున్నాడు. నీకు దేవుడు ఇచ్చిన శక్తి విలువ ఎప్పుడు అర్థమైందో తెలుసా? ఒక రోజల్లా భయంకరమైన జ్వరం వచ్చి నీరస పడిపోయినప్పుడు అర్థమైంది, ప్రతిదినం దేవుడు నాకు ఇంత శక్తి ఇస్తున్నాడా, ఎంత బలం ఇస్తున్నాడా, ఎంత ఆరోగ్యం ఇస్తున్నాడా. నిలబడలేవు, నిలబెట్టినా కూలబడిపోతావు. పనులంటే పరుగులు 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 తీసే నీవు ఆ రోజున ఆగిపోతావు. నేను రాలేనమ్మాయి అని చాలా తేలిగ్గా చెప్పేస్తావు. కారణం ఏంటంటే నీ శరీరానికి శక్తి అందట్లా. కానీ ప్రతి దినము దేవుడు మన శరీర తల నుండి నడినెత్తి వరకు, నడినెత్తి నుంచి అరికాల వరకు ప్రతి అవయవానికి కూడా దేవుడు శక్తినిస్తూనే ఉన్నాడు. నేను అంటున్నాను, ఈ శక్తినిస్తుంది ఎందుకు? శరీర కార్యాలు నిర్వర్తించడానికి. శక్తినిస్తుంది ఎందుకు? మన సొంత ఇష్టాలు నెరవేర్చుకోవడానికి. శక్తినిస్తుంది ఎందుకు? స్వార్థపూరితంగా జీవించడానికి. ఎందుకు ఈ శక్తి? కొన్ని మన సొంత పనులకే కావచ్చు, కానీ ప్రప్రథమంగా ఆ ఆత్మ సంబంధమైన శక్తిని పొందడానికి మనం దేవుని యొద్దకు రావాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా నువ్వు చీకటి ఉండగానే అరణ్యానికి పోయి ఏం చేస్తున్నాడు ఆయన? అక్కడ ప్రార్థన చేయొచ్చు. నేను తనతో ఎవరు లేరు, ఒక్కడే ఆ చీకట్లోనే అరణ్యంలో కొంత దూరం నడిచి 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 తనకంటూ ఒక ప్రార్థన స్థలం ఉందేమో, అంత దూరం వెళ్ళి ఆ స్థలంలో మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఈరోజున దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి గృహాలు ఇచ్చాడు, కనీసం అనేక మంది జీవితాల్లో ఉదయాన్నే లేచి సొంత గృహాల్లో ప్రార్థించలేని దయనీయమైన పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి, ఆత్మీయ దరిద్రం అలుముకున్నటువంటి పరిస్థితి. ఎలా దీవించబడతావు? ఎలా ఆశీర్వదించబడతావు? ఎలా ప్రభు కొరకు మండగలుగుతావు? ఎలా దేవుని రాకడ కొరకు సిద్ధపడగలుగుతావు? యేసు ప్రభు ఉదయకాలాన ప్రార్థన చేశాడు. రెండో మాట చెప్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. ఆయన జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి
సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ప్రార్థన చేయుచుండెను. స్తోత్రం. ఒకటి వేకువజాము ప్రార్థన, రెండోది ఏకాంత ప్రార్థన. ప్రతి క్రైస్తవుడికి కూడా ఉండవలసినటువంటి ఒక ప్రార్థన పద్ధతి ఏంటంటే ఏకాంత ప్రార్థన. ఏకాంత ప్రార్థనలో ఆయన నీవే, ఆయన నీవే, ఆయన నీవే. మన బలహీనతలు ఒప్పుకోవడానికి మంచి సమయం, మన పాపాలు ఒప్పుకోవడానికి మంచి సమయం. కొన్ని సందర్భాలలో మన ప్రార్థన అనేది మన ఇంట్లో వాళ్ళకి కానీ సంఘంలో ఉన్న వాళ్ళకి కానీ అభ్యంతర కారణంగా ఉండొచ్చు. కానీ ఏకాంత ప్రార్థనలో మన ప్రార్థన ఎవరికి అభ్యంతర కారణంగా ఉండదు. ఎవరైనా ఏమని అనుకుంటారన్న భావన రాదు. ఆ ప్రార్థన అంతా ఏమవుతుందంటే ఆయనను మన ఎదుటకు తీసుకొని వస్తుంది. హల్లెలూయా. అనేక మంది ప్రజలు ఆయనను వెంబడిస్తున్నారట. కొంతమంది ప్రసంగాల కొరకు, ఆయన మాటలు వినడం కొరకు, అద్భుతాలను చూడడం కొరకు రకరకాలుగా ఆయనను వెంబడిస్తూ ఉంటే ప్రజల్ని పట్టించుకోలేదు. ఈరోజు మనకు ఎవరైనా మంచి స్నేహితులు ఉంటే వాళ్ళు మనకి చెడ్డ స్నేహితులు. ఎందుకో తెలుసా? మన ప్రార్థనకు ఆటంకంగా వచ్చేది వాళ్ళే. అనేక మంది మనకి బంధువులే, కానీ వాళ్ళు రాబంధులు. ఎందుకో తెలుసా? ప్రార్థనా సమయం వాళ్ళ ద్వారా మనం నష్టపోతున్నాం. అనేక మంది మనతో ఉంటారు, కానీ మన ప్రార్థనా సమయం విషయంలో వాళ్ళని బట్టి మనం దేవుడితో గడపలేని భయంకరమైనటువంటి దుస్థితికి వెళ్ళిపోతున్నాం. గుర్తుపెట్టుకోండి, ఏ మనిషి అయినా, ఏ స్థలమైనా, ఏ ప్రదేశమైనా, ఏ అలవాటైనా, ఏ ప్రాంతమైనా, ఏదైనా దేవునితో ప్రార్థన గడుపుట విషయంలో నీకు ఆటంకంగా, అవరోధంగా మారకుండా చూసుకునే బాధ్యత నీదే. స్తోత్రం. వాళ్ళ వల్ల నేను ప్రార్థన చేయట్లేదండి, వీళ్ళ వల్ల నేను ప్రార్థన చేయలేకపోతున్నానండి, పలానా సమస్య వల్ల నేను ప్రార్థన చేయలేకపోతున్నానండి. ప్రార్థించే సమయానికే వాళ్ళు వచ్చారండి, అందుకే ప్రార్థన చేయలేకపోతున్నాను. ఈరోజు నీ జీవితంలో మనుష్యులు నీకు ప్రార్థనకు ఆటంకంగా వస్తే ఆ సమయంలో ఎలాంటి ప్రముఖులనైనా పక్కన పెట్టేసాయి, ఎలాంటి గొప్పవాళ్ళనైనా పక్కన పెట్టేసాయి. నీ ఏకాంత ప్రార్థనకు ఎవరు, ఏ పరిస్థితి ఆటంకం కానంత ఆత్మీయతలో ఎదగాల. యేసు ప్రభు అనేక మంది తనను వెంబడిస్తూ ఉండడం చూసి, ఆహా, నా ప్రసంగాలే ఇంటాకు వస్తున్నారులే, నన్నే చూడ్డానికి వస్తున్నారులే, వీళ్ళకి మంచి ప్రసంగం చెప్తాం, మంచి అద్భుతం చేద్దాం, మంచి సూచక్రియ చేద్దాం, వీళ్ళని ఎంటర్టైన్ చేద్దాం, నా ఫాలోయింగ్ పెంచుకుందాం అని ఎప్పుడు యేసయ్య అనుకోలేదు. ఈరోజు చాలామంది గుంపు వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటే యేసు ప్రభుకి వెంబడించే గుంపు అభ్యంతరంగా, ఆటంకంగా ఉంది. కారణం ఏంటంటే ఎక్కడ తన ప్రార్థనా జీవితం వీరి ద్వారా మిస్ అవుతుందేమోనని దేవుడు వాళ్ళని ప్రక్కన పెట్టి పరుగులెత్తి ప్రార్థన కొరకు, ఏకాంత ప్రార్థన కొరకు పరుగులు తీశాడు. స్తోత్రం చెప్పండి. పిల్లరా, దేవుని రాకడ కొరకు ఎత్తబడే గుంపులో ఉండవలసిన వారు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఏకాంత ప్రార్థన, ఒంటరిగా ప్రార్థన, దేవుని సన్నిధిలో కూర్చోవడం. దావీదు గురించి ఒక సాక్ష్యం ఉంది. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 8-9 వచనాలు. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 8-9 వచనాలు. అతడు జనులతో కూడా బస చేయుడు, ఏదో ఒక గుహ యందు, ఏ స్థలమందు దాగి యుండును. స్తోత్రం చెప్పండి. 2వ సమూయేలు గ్రంథంలో దావీదు గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే అతడట జనులతో పాటు కలిసి ఉండేవాడు కాదు, జనులతో పాటు బస చేయడానికి, మాటామంతి చేయడానికి, వాళ్ళతో ఎక్కువగా ముచ్చటించడానికి ఇష్టపడేవాడు కాదట దావీదు. అతడు ఏదో ఒక గుహలో, ఏదో ఒక స్థలంలో ఒంటరిగా గడపడం అలవాటు చేసుకున్నాడు. స్తోత్రం. ఒంటరితనం ఆయనకి ఇష్టం. దావీదుకి గుహల్లో గడపడం ఆయనకి ఇష్టం. దాగుకునే అనుభవం ప్రతి క్రైస్తవుడికి ఉండాలా. స్తోత్రం. ఏ అనుభవం ఉండాలి క్రైస్తవుడికి? దాగి ఉండే అనుభవం. ఎవరి దగ్గర? దేవుని సన్నిధిలో దాగి ఉండే, దేవుని పాదాల దగ్గర దాగి ఉండే, ఆయన మందిరంలో దాగి ఉండే. ఈ అనుభవమే దావీదుని ఏం చేసిందంటే గొప్ప ప్రార్థనాపరునిగా చేసింది. హల్లెలూయా. కీర్తనలో వ్రాయబడినటువంటి కొన్ని అంశాలు ఏంటంటే
ఒకటి పాఠం ఉంది. చెప్పండి, పాఠం. కీర్తనలో పాఠం ఉంది, అంటే మెసేజ్ ఉంది. 2 పాట ఉంది. ఏముంది చెప్పండి? పాటలు ఉన్నాయి. 3వది ఏముందో తెలుసా? ప్రార్థన. ఏం చెప్పండి? ప్రార్థన. పదే పదే మీకు చెప్తా ఉంటాను. కీర్తనలు మీకు ఎక్కువ చదివినప్పుడు దావీదు ఎలా ప్రార్థన చేశాడో, దేవుని చేత అంగీకరించబడిన ఒక దైవజనుని, ఒక భక్తుని, ఒక ప్రార్థనాపరుని ప్రార్థన ఏ విధంగా ఉందో దావీదు కీర్తనలు, మిగిలిన కీర్తనకారుల ప్రార్థనలు మనకు స్పష్టంగా తెలియజేస్తాయి. ఈ దావీదు ఎందుకని ఇంత గొప్ప యుద్ధవీరుడయ్యాడు, ఎందుకని ఇంత గొప్ప రాజు అయ్యాడు, ఎందుకని దేవదూతల వంటి జ్ఞానము దావీదుకు అనుగ్రహించబడింది, ఎందుకని దావీదు సింహాసనం స్థిరపరచబడింది, ఎందుకని అతడు దేవుని హృదయానుసారుడయ్యాడు? ఇంకో మాట చెప్పనా, దావీదు గనక ప్రార్థనా జీవితం లేనివాడైతే, అతడు ఎంత విధేయుడైనా, దేవుని ఎంత ప్రేమించినోడైనా, అతడు ఎన్నటికీ కూడా హృదయానుసారుడు అయ్యేవాడు కాదు. నీవు కూడా, నేను కూడా దావీదు వలె దేవుని హృదయాన్ని సంతోషపెట్టే వ్యక్తిగా, దేవుని హృదయాన్ని ఎరిగే వ్యక్తులుగా ఉండాలంటే మన జీవితంలో ఏకాంత ప్రార్థన. స్తోత్రం. నేను అనుకుంటాను, ఎలా ఈయనకి ఏకాంత ప్రార్థన అలవాటైందంటే, చిన్నప్పటి నుంచి కూడా అడవిలో ఏకాంతంగా ఉండేవాడు, ఇంట్లో ఏకాంతంగా ఉండేవాడు. దావీదుతో స్నేహం చేసిన వాళ్ళు ఎవరు లేరండి. దావీదుతో సరి అయిన బంధం కలిగిన వాళ్ళు ఎవరు లేరండి. దావీదు రాజు అయ్యేంత వరకు అతనికి స్నేహితులు కానీ, సరి అయినటువంటి సంబంధం కలిగిన వాళ్ళు కానీ ఎవరో నాకు ఉన్నట్లుగా కనపడలేదు. అందుకని ఆయన అరణ్యములో కూడా ఏకాంతంగా ప్రార్థన చేసిన అనుభవం. సౌలు దగ్గరికి చేరిన తర్వాత కూడా అనేక మార్లు సౌలు తరుముతా ఉంటే దావీదు ఎక్కడ దాగుకున్నాడంటే, గుహలలో, అరణ్యాలలో, అడవులలో. అక్కడ దాగుకొని ఏం చేసేవాడంటే, ప్రాణభయంతో దేవుడిని ఏకాంతంగా ప్రార్థన చేసి తన కష్టాలు, తన సుఖాలు, తన దుఃఖాలు, తన వేదన, తన టెన్షన్స్ అన్నీ కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించేవాడు. స్తోత్రం, స్తోత్రం. ఈ విధంగా అలవాటైనటువంటి అతని ఏకాంత ప్రార్థన దేనికి దారితీసిందంటే, ప్రజలతో గడపడానికి పెద్దగా ఇష్టపడనంతగా. జోనథన్ ఎడ్వర్డ్స్ అనే మంచి ప్రార్థన పరుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నాకు అత్యంత ఇష్టమైన విషయాల్లో ఒకటి ఏంటంటే ఒంటరిగా దేవుని సన్నిధిలో గడపడం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మించిన గొప్ప ఆనందం నాకు లేదు. ఒంటరిగా ప్రార్థన చేయడం నాకు ఇష్టం, అది నిజమైన ఆశీర్వాదం నాకు అని జోనథన్ ఎడ్వర్డ్స్ చెప్పాడంటే, ప్రార్థన, ఏకాంత ప్రార్థన, అందున ఏకాంత ప్రార్థనలో ఎంత శక్తి ఉంది, ఎంత దేవునితో సరైన సంబంధం ఉంది, దేవునితో ఎంత మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉందో చూడండి. ఏకాంత ప్రార్థన. స్తోత్రం చెప్పండి. దానియేలు కూడా ఏకాంత ప్రార్థన కలిగినట్లుగా బైబిల్ కనపడుతుంది. ఏమండి, తన ఫ్రెండ్స్తో ప్రార్థించినటువంటి సందర్భాలు ఉన్నాయి. దావీదు ప్రతిదినము గదిలోనికి వెళ్ళిపోయి ఏకాంతంగా ప్రార్థన చేసిన అనుభవాలు కూడా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వినండి. శత్రువులు ఎప్పుడు దానియేలును పట్టుకుందామా అని దానియేలుకి ఒక సీసీ కెమెరా లాగా వాళ్ళు ఉన్నప్పుడు, ఒక స్త్రీతో ఉండటం వాళ్ళు చూడలేదు, ఒక డబ్బును దొంగతనం చేయడం వాళ్ళు చూడలేదు, ఒక అసాంఘిక కార్యకలాపాల్లో ఆయన పట్టుకోలేదు. కానీ ప్రార్థన చేస్తూ ఉండగా వాళ్ళందరూ దానియేలుని చూశారట. స్తోత్రం చెప్పండి. రోజు ఒక మాట చెప్పనా, నీ ఏకాంత ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఏకాంత ప్రార్థన ఇతరులు చూడడం ఎంత ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. వారు చూడాలని కాదు మన ఉద్దేశం. అయితే మనం ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు, మందిరంలో ఒకరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు, గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇంట్లో ఒకరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఏదైనా ఒక పొలంలో, ఏదైనా ఒక స్థలంలో మనం ప్రార్థన చేయడం ఇతరులు చూసినప్పుడు నువ్వు పెద్ద పెద్ద పాఠాలు నేర్పించక్కర్లేదు, కానీ ఆ భంగిమే వారికి గొప్ప ప్రార్థన అనుభూతిని, ప్రార్థన పాఠాలు నేర్పిస్తుంది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. కాబట్టి ఏకాంత ప్రార్థన మనకి చాలా అత్యవసరమైంది. మూడవది, లూకాసు వార్త 4వ అధ్యాయం 14వ వచనం. దేవుడు చదవడానికి ముందు నేను ఒక మాట చెప్తా. 1 ఉదయకాల ప్రార్థన, 2 ఏకాంత ప్రార్థన, 3వది దేవుడు అప్పగించిన పనిని చేయుటకు కావలసినటువంటి ముందస్తు ప్రార్థన. లేకపోతే ఒక నాయకత్వం పరిపూర్ణం అవడానికి చేసేటువంటి ప్రార్థన. చదవండి. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలేకు తిరిగి వెళ్ళెను. దేవునికి స్తోత్రం. చాలండి. ఆత్మ బలముతో
ఎన్ని రోజులు ప్రేయర్ చేశాడండి? ఆత్మ బలము పొందుకోవడానికి ముందుగా యేసు ప్రభు ఎన్ని దినాలు ప్రార్థించాడు? 40 పగళ్ళు 40 రాత్రులు. ఈ ప్రార్థన జీవితం మనకేమి నేర్పిస్తుందంటే, దేవుడు నీకు ఒక పని అప్పచెప్పినప్పుడు ఆ పని సంపూర్ణంగా లోపము లేనిదిగా జరగాలంటే, నీకు అప్పగించబడిన నాయకత్వంలో లోపాలు లేనట్లుగా ఉండాలంటే, నీకు అప్పగించబడినటువంటి ఏ బాధ్యతను కూడా నిర్లక్ష్య స్వభావంతో లైట్గా తీసుకొని చేయకుండా ఉండాలంటే, ఉదయకాల ప్రార్థన వెరీ గుడ్, ఏకాంత ప్రార్థన వెరీ గుడ్, ప్రత్యేకమైన సిద్ధపాటు ప్రార్థనలు కూడా కావాలి. దీనికి సిద్ధపాటు ప్రార్థనలు పెట్టుకోండి. స్తోత్రం చెప్పండి. ఉదయకాల ప్రార్థనతో పాటు ఏకాంత ప్రార్థనతో పాటు నాయకులముగా ఆయా పనులలో, ఆయా నిర్వహణలలో, ఆయా బాధ్యతల్లో నియమించబడిన మనకి ఏ ప్రార్థన ఉండాలంటే సిద్ధపాటు ప్రార్థనలు ఉండాలి. యేసు ప్రభు తనకు అప్పగించబడినటువంటి తండ్రి బాధ్యత బోధించడం బాధ్యత, ప్రార్థించడం బాధ్యత, రోగుల మీద చేతులు వేసి పెట్టి ప్రార్థన చేసేటువంటి బాధ్యత, సూచక క్రియలు చేసే బాధ్యత, సిలువ బాధ్యత, శ్రమలు బాధ్యత, అవమానాలు బాధ్యత, ఇవన్నీ తాళుకొని తట్టుకొని సేవ చేయాలంటే యేసు ప్రభు కూడా మనందరికీ ఏమని మాదిరి చూపిస్తున్నాడంటే 40 దినాల ఉపవాస ప్రార్థనతో ఆయన తనను తాను సిద్ధపాటు చేసుకున్నాడు. సిద్ధపాటు ప్రార్థనలతో. స్తోత్రం చెప్పండి. ఈ 40 దినాల ప్రార్థన ద్వారా ఆయన ఎట్లా బయటకు వచ్చాడంటే అరణ్యంలో నుండి ఆత్మ బలముతో, ద స్ట్రెంగ్త్ ఆఫ్ స్పిరిట్. సిద్ధపాటు ప్రార్థనలు ప్రతి ఒక్కరి జీవితంలో తరచుగా ఉండాలి. 40 రోజులే అని నేను అన్నాను, 21 రోజులే అని నేను అన్నాను. దేవుడు నేను 3 దినాలు ప్రేరేపించాడా, అయ్యా నేను ఇంకా బాగా ఆత్మీయతలు ఎదగల, ఉండు 3 రోజులు ఉండు. ఆ 3 దినాలు పని మానేసాయి, జీవనోపాధికి సంబంధించిన వాటి మానేసాయి, మానవ సంబంధాలను కట్ చేసేసాయి. ఆ 3 దినములు వాక్యం ప్రార్థన, వాక్యం ప్రార్థన, వాక్యం ప్రార్థన, వాక్యం ప్రార్థన, వాక్యం ప్రార్థన. ఆ 3 దినాల ప్రార్థన నేనేం చేస్తుందో తెలుసా? ఒక సమర్థవంతమైన నాయకునిగా, నాయకురాలుగా మారుస్తుంది. స్తోత్రం. ఎస్తేరు చూడండి, తన జాతి అంతా రక్షించబడడానికి ముందుగా ఆమె సిద్ధపాటు ప్రార్థనలు చేసింది. 3 రోజులు ఉపవాస ప్రార్థనలు చేసింది. ఆ జాతిని రక్షించగలిగిన సామర్థ్యం తనకు లేదు, అధికారం తనకు లేదు, పలుకుబడి తనకు లేదు. రాజు తన మాట వినడు. ఎప్పుడు దేవుని కార్యాలు సజావుగా నిరాటంకంగా జరుగుతాయని బైబిల్లో భక్తులు తెలియజేస్తున్నారంటే సిద్ధపాటు ప్రార్థనలు, ప్రిపరేషన్ ప్రేయర్ లైఫ్. ఈ 3 దినముల ఉపవాస ప్రార్థనలే తన జాతికి మహారక్షణను అందించాయి. స్తోత్రం. హల్లెలూయా. నెహెమ్యా తన దేశం గురించి విన్నప్పుడు, పాడైపోయిన ప్రాకారాల గురించి విన్నప్పుడు, కాల్చబడిన గుమ్మముల గురించి విన్నప్పుడు అతని ఆలోచనతో ఏమి నింపబడిపోయిందంటే, నేను నా దేశం వెళ్ళాలి, నా ప్రజలు బాగు చేయాలి, పునర్నిర్మించాలి, నా దేశం తిరిగి ఉజ్జీవింపబడాలి, భక్తిహీనులైన నా ప్రజలు భక్తిపరులుగా మార్చబడాలని అదే ఆలోచనలో తనను వెంబడిస్తున్నప్పుడు ఆయన రాజు ఎదుటకు రావడానికి ముందుగా ప్రార్థనలు చేసుకున్నాడు. తన గదిలో ఆమె ప్రార్థనలు చేసుకున్నాడు. ఒకేసారి రాజు ఎదుటికి ఆ యొక్క నెహెమ్యాను చూసినటువంటి రాజు నెహెమ్యాతో అన్నాడు, నెహెమ్యా ఏంటి బాగలేదా, నీకేమైనా రోగం వచ్చిందా, వ్యాధి కలిగిందా, ఎందుకని నీ మొహంలో కళ లేదు, కాంతి లేదు, సంతోషం లేదు? అప్పుడు చెప్పడం ప్రారంభించాడు రాజుకి తన ప్రజల యొక్క దుస్థితి, తను ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు ఆ పరిస్థితి, తన ప్రణాళిక, దేవుడు తనకు పెట్టినటువంటి భారం, తన భారం ఇతరులకు చెప్పుకోవాలి అనే ఒక సందర్భం, ఒక వీలు ఎప్పుడు కలుగుతుందంటే సిద్ధపాటు ప్రార్థనలు కలుగుతుంది. విన్న ఆ భారము విన్న రాజు పంపించాలంటే సిద్ధపాటు ప్రార్థనలో కార్యాలు జరుగుతాయి. భారభరితంగా చేసుకున్న తర్వాత మాత్రమే రాజు అతనికి సహాయం చేయడం కూడా ప్రారంభించాడు. వింటున్నారా? ఆ రాజు నెహెమ్యా యొక్క మనవిని అంగీకరించాడు. ఆ రాజు నెహెమ్యాని పంపించడానికి ఇష్టపడ్డాడు. ఆ రాజు నెహెమ్యాకి సహాయం చేయడానికి ఇష్టపడ్డాడు. ఆ రాజు పూర్తిగా నెహెమ్యాకి మద్దతు పలికాడు. మనం కూడా ప్రార్థన చేస్తే ఈ సిద్ధపాటు ప్రార్థనల వల్ల ఏం కలుగుతుందంటే, మన రాజు మన యేసయ్య ఏం చేస్తాడంటే మన భారాన్ని వింటాడు. స్తోత్ర. మన యేసయ్య, మన రాజు అయిన యేసయ్య ఏం చేస్తాడంటే ఆ భారమునకు స్పందిస్తాడు. మనం ఎక్కడికి వెళ్ళాలో శక్తి చాలకపోయినా, బలము చాలకపోయినా, నాయకత్వం లేకపోయినా, జ్ఞానము లేకపోయినా ఆయన అక్కడికి పంపిస్తాడు, మనతో ఉంటాడు.
అంత మాత్రమే కాదు, ఆ పనులు చేయటానికి A to Z సంపూర్ణమైన సహాయ సహకారాలు ఆయన అందిస్తాడు. అందించే ప్రజలను లేపుతాడు. స్తోత్ర. ఎస్తేరు సిద్ధపాటు ప్రార్థనలు కలిగి ఉంది. నెహెమ్యా సిద్ధపాటు ప్రార్థనలు కలిగి ఉన్నాడు. మోషే తనకు నిర్వర్తించినటువంటి, తనకు అప్పగించబడినటువంటి నాయకత్వ బాధ్యతలు లోపం లేనట్టుగా చేయాలని 2 సార్లు తన జీవితంలో 40 దినాలు 40 రాత్రులు సిద్ధపాటు ప్రార్థనలు కలిగి ఉన్నాడు. ఆ ప్రార్థనలే మోషేని తిరుగులేని నాయకునిగా చేశాయి. స్తోత్ర. ఈరోజు నేను ఒక మాట చెప్పనా, యేసు ప్రభు కలిగి ఉన్నట్లుగా సిద్ధపాటు ప్రార్థనలు మనకి ఈ అంత్య దినములలో తరచుగా కావాలి. అప్పుడప్పుడు మనం సిద్ధపాటు ప్రార్థనల్ని సేవకుడు చెప్పకపోయినా, విశ్వాసులు ఎవరో ప్రేరేపించకపోయినా, నీకై నీవే పరిశుద్ధాత్మ చేత రేపబడి ఏం చేయాలి తెలుసా? నీకే ఇంట్లో చక్కగా 2 దినాలు 3 దినాలు వారం 10 రోజులు శక్తి సామర్థ్యాన్ని ఇస్తే 21 రోజు దేవుడు నిన్ను ఎంత ప్రేరేపిస్తే అంతగా ఎక్కువగా దేవుని సన్నిధిలో సిద్ధపాటు కలిగి ప్రార్థన చేయడానికి ఈ అంత్య దినములలో నువ్వు ఒక తీర్మానం తీసుకున్నట్లయితే మోషేని వాడుకున్నట్లుగా నిన్ను వాడుకుంటాడు. ఆమేన్. నెహెమ్యాను వాడుకున్నట్లుగా వాడుకుంటాడు. గిద్యోను వాడుకున్నట్లుగా వాడుకుంటాడు. ఎస్తేరును వాడుకున్నట్లుగా వాడుకుంటాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి ఈ రోజున ఈ 10 దినాలు కూడా వ్యక్తిగతంగా నాకు సంఘపరంగా మీలో ఎవరైనా ఉపవాసం ఉంటే వారికి ఇవన్నీ ఏంటంటే సిద్ధపాటు సభలు, ప్రార్థన కూడికలు. మనకి 3వ మాట 4వ మాట కూడా చెప్తాను నేను. సిలువ ముందు ప్రార్థన చేశాడు, ఇక దాన్ని వివరించను. సిలువపై ప్రార్థన, సిలువ ముందు కూడా ప్రార్థించాడు. అయితే కంక్లూజన్ ఇస్తున్నాను. సిలువపై ప్రార్థన. యేసు ప్రభు పరిచర్య ప్రారంభం నుండి, కోర్స్ తన బాల్యం నుండి ప్రార్థన వాతావరణంలో పెరిగాడు. ప్రార్థన అలవాటు ఉంది ఆయనకి. అయితే తన పరిచర్య ప్రారంభం నుండి తన పరిచర్య ముగింపు వరకు ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. సిలువపై పలికిన 7 మాటల్లో నేను గమనించగలిగింది ఏంటంటే 3 మాటలు ప్రార్థనతో కూడినవి. ఎన్ని మాటలు చెప్పండి? చెప్ప 3 మాటలు. 7 మాటల్లో 3 మాటలు ఏమై ఉన్నాయి? ప్రార్థన. మొట్టమొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించండి. తండ్రి తన సిలువ పైన అంత బాధపడుతూ, ఎండకి బాధపడుతూ, దాహం వేస్తున్నా, ఆకలి వేస్తున్నా, అవయవాలు క్షీణించుకుపోయినా, ప్రాణం పోతున్నా, సిలువ పైన కూడా ప్రార్థించటం మానని గొప్ప ప్రార్థన యోధుడు మనం ప్రకటిస్తున్న యేసయ్య. స్తోత్రం చెప్పండి. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనది ఒక క్రైస్తవ జీవితానికి అనేది సిలువ చెప్తుంది. సిలువ మీద ఉన్న యేసయ్య చెప్తున్నాడు. ఆయన మొట్టమొదటి మాటే ఒక ప్రార్థన. అదేంటంటే, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి, వీరి క్షమించండి. 7 మాటల్లో 4వ మాట, ఏలి ఏలి లామా సబక్తాని. నా దేవా నా దేవా నన్నేల విడిచిపెట్టవయ్యా, ఎందుకు నన్ను దూరం చేసుకున్నావయ్యా? ఒకటి ఇతరుల గురించి ప్రార్థించాడు. రెండవది తనతో దేవునితో తనకున్న ఆత్మ సంబంధము విడిపోవడాన్ని బట్టి వేదనతో ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున మన జీవితాల్లో కూడా అంత శ్రమలో కూడా దేవుని సంబంధాన్ని కోరుకుంటున్నాడు. తనకైన గాయాలను బట్టి, కారుతున్న రక్తాన్ని బట్టి, వచ్చిన శ్రమను బట్టి, ఎండ వేడిని బట్టి, వారు హింసిస్తున్న హింసలను బట్టి, చిత్రహింసలను బట్టి ఎక్కడ కూడా ఆయన ఏడ్చినట్లుగా, బాధపడినట్లుగా, నిందించినట్లుగా, దూషించినట్లుగా, దేవునికి మొరపెట్టినట్లుగా లేదు. కానీ అంత భయంకరమైన వేదనకరమైన సమయంలో, యాతనకరమైన స్థలంలో కూడా, దేవా ఈ టైంలో ఎందుకు నన్ను విడిచిపెట్టావని తండ్రితో తనకున్న సంబంధాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. 7వ మాట, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుతున్నాను. 7 మాటల్లో 3 మాటలు ప్రార్థన ఉన్నాయి. యేసు ప్రభు జీవితంలో ప్రార్థనకి ఎంత పెద్ద ప్రాధాన్యత ఉందో చూడండి. ఆయన సంపూర్ణుడై ఉండి, సంపూర్ణ సిద్ధి పొంది, దేవతనయుడై ఉండి, ఆయనకి ప్రార్థన అవసరత ఎంత ఉందని ఈ ప్రపంచానికి ప్రకటించాడు. చూడండి, అన్ని శ్రమలలో కూడా ప్రార్థించాడే, మహారోదనతో కన్నీటితో ప్రార్థన చేశాడే, విజ్ఞాపన చేస్తూ యాచన చేసి ఆయన అంగీకరింపబడవలసి వచ్చిందే. మరి రాకడ కొరకు సిద్ధపరచబడుతున్న మన ప్రార్థన ఎట్లా ఉంది? ఈ రాత్రి ప్రశ్నించుకుందాం. నీ ఏకాంత ప్రార్థన సంగతి ఏంటి? ఎంతమందిని బట్టి నీ ప్రార్థన జీవితం అభ్యంతరం చేయబడుతుంది?
ప్రార్థనలో ఎంత పోరాడగలుగుతున్నావు? ప్రార్థనకి ఎంత సమయాన్ని కేటాయించగలుగుతున్నావు? నీ ప్రార్థన ఎంత ఫలభరితంగా ఫలవంతంగా ఉందని నువ్వు అనుకుంటున్నావు? యేసయ్య చెప్పాడు, మనుష్య కుమారుని ఎదుట ధైర్యంగా నిలబడే శక్తి దేని ద్వారా వస్తుందంటే ప్రార్థన చేయడం ద్వారా. ఆమె ఒక మనిషికి శక్తి ఎప్పుడు వస్తుంది? మనుష్య కుమారుని ఎదుట నిలబడేందుకు శక్తి ఎప్పుడు వస్తుందంటే నిత్యము ప్రార్థన అనుభవాలలో నుండి మనం వెళ్ళినప్పుడు. ఇంకా అరకొర ప్రార్థన, లేకపోతే అసలు ప్రార్థన లేని అనుభవం, అప్పుడప్పుడు చేసే ప్రార్థన, నిర్లక్ష్యపు ప్రార్థన, ఇలాంటి ప్రార్థనలు కనుక నీకుంటే దేవుని రాకడలు ఎత్తబడటం అతి కష్టం. నువ్వు దేవుని రాకడలు ఎత్తబడాలంటే చెప్పబడిన ఈ అనుభవాలు ఉండాలి. ఉదయకాల ప్రార్థన ఉండాలి, ఏకాంత ప్రార్థన ఉండాలి, సిద్ధపాటు ప్రార్థనలు ఉండాలి, శ్రమలకు ముందు ప్రార్థన ఉండాలి, శ్రమల మధ్యలో కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. మన జీవితం ఇది మొదలుకొని ప్రార్థనతో ప్రారంభించబడి ప్రార్థనతో కొనసాగించబడుతూ ప్రార్థనతో ముగించబడటం శ్రేష్టమైనది. దేవుడు అట్టి భాగ్యము మనందరికీ అనుగ్రహించును గాక.